వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో మోడల్ స్కూల్లో టీచింగ్ చెప్పే వాళ్ళు ఉపాధ్యాయులు కూడా ఇలా ధర్నా చౌక్ దగ్గర రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ఎమ్మెల్సీస్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఒక్కసారి వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏందనేది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో ఇవాళ వీళ్ళకి మద్దతుగా వీళ్ళు చేస్తున్న ధర్నా, ఉపాధ్యాయులు చేస్తున్న ధర్నాకి మద్దతుగా మీరు వచ్చారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఏంది, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంది? మోడల్ స్కూళ్ళు 2013 జూన్లో ఏర్పడ్డాయి. మొన్న 2024 జూన్కే 11 సంవత్సరాలు దాటి 12వ సంవత్సరంలోకి ఆ పాఠశాలలు అడుగుపెట్టాయి. ఆ రోజు అపాయింట్ అయిన టీచర్లు ఈ రోజు వరకు గత 11 ఏళ్ల నుండి ఒకే పాఠశాలలో పనిచేస్తున్నారు. అది సరి అయింది కాదు, బదిలీలు చేయాలని చెప్పి ఆ ఉపాధ్యాయులు వారి పక్షాన నేను కూడా గత 4-5 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అవి ఆగిపోయి ఉన్నాయి. కోర్టులో చిన్నపాటి ఆటంకం ఉంది. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ కోర్టు కూడా వెంటనే ఒక ఉపాధ్యాయున్ని 12 ఏళ్ల వరకు ఒకే బడిలో ఉంచటం వల్ల పని విధానంలో మార్పు వస్తుంది, కాబట్టి మీరు బదిలీలకు అవకాశం ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే తక్షణమే అడ్వకేట్ జనరల్ గారిని ఆదేశించి ఆ కోర్టు తీర్పు వచ్చేటట్టు చూసి బదిలీల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. ఆ బదిలీలతో పాటు ఆ స్కూళ్ళల్లో ప్రిన్సిపల్ పోస్టులు, పీజీటీ పోస్టులు కూడా కొన్ని ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఈరోజు నేడున్న రాష్ట్ర ప్రభుత్వం మిగతా అన్ని పాఠశాలల్లో ఖాళీలన్నింటినీ కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు. ఒక మోడల్ స్కూల్ మాత్రమే పదోన్నతులు కాలేదు, అది కూడా వెంటనే పూర్తి చేయాలి. జీతం రెగ్యులర్గా రావాలంటే 010 ద్వారా చెల్లిస్తే అదే జీతంలో మార్పు ఉండదు. కాకపోతే చెల్లించే పద్ధతి మొదటి తారీఖున ఇవ్వటం మాత్రమే జరగాలి. ఇక నేడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు దాదాపు 7 లక్షల మందికి హెల్త్ కార్డులు ఉన్నాయి. కానీ మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డులు లేవు. వీళ్లకు కేజీబీ టీచర్లకు, రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు వీళ్ళకు కూడా ఇస్తే వీళ్ళందరూ కలుపుకున్నా కూడా 30,000 మంది లేరు. వీళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఇవి ప్రధానమైన డిమాండ్లు. ఈ డిమాండ్ల పరిష్కారం కొరకు వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. న్యాయమైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. పరిష్కారం చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 194 మోడల్ స్కూళ్ళలో 130,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళ చదువులు సజావుగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అందుకు తగు చర్య తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మే నుంచి అటు అడ్వకేట్ జనరల్ కూడా వెంటనే చొరవ తీసుకొని కోర్టు నుంచి ఉత్తర్వులు ఇప్పించాలని చెప్పి తమ ద్వారా కోరుతున్నాను. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వీళ్ళు పడుతున్న కష్టాలకి గవర్నమెంట్ వరకు చేర్చే ప్రయత్నం చేసినాను. ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చి దాదాపు 9 ఏళ్ళు అవుతుంది. సో ఈ సర్కార్లో కూడా ఎవరినైనా కలిసి విన్నపాలు లేదంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం, చర్చలు ఏమైనా సాగినాయా? తప్పనిసరిగా మాట్లాడుతున్న క్రమంలోనే ఉపాధ్యాయులంటే మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ వీళ్ళన్ని సమస్యలు పరిష్కారమైన 5 రకాల గురుకులాలలో కూడా పదోన్నతులు అయిపోయినాయి. ఇది ఒక్కటి మాత్రమే కోర్టులో ఆగి ఉన్నది. అది మాకు కూడా కొంత క్లిష్టంగా ఎందుకు అవుతుందనేది తెలుస్తలేదు. అందుకనే ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. దాదాపు ఎంతమంది వర్క్ చేస్తున్నారండి మోడల్ స్కూల్స్లలో టీచర్స్? సార్ నమస్కారం అండి. నా పేరు కొండయ్య. తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. మోడల్ స్కూల్లో దాదాపు రెగ్యులర్ టీచర్స్ 2,800 మంది ఉంటారండి. అలాగనే అవుట్సోర్సింగ్ సిస్టమ్ ఉంది, అవల్ బేస్డ్ టీచర్స్ ఉన్నారు. మొత్తం కలిసి 6,000 మంది దాకా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇందులో రెగ్యులర్ టీచర్స్ వ్యవస్థకు వచ్చినట్టయితే 2013లో రిక్రూట్మెంట్ జరిగాం. అక్కడ నుంచి ఇక్కడ దాకా అక్కడే ఉన్నాం. ఒక్కసారి కూడా బదిలీలు కాలేదు. దాంతో ఏమవుతా ఉందంటే వ్యవస్థలో ఒక స్తబ్దత ఏర్పడింది. ఆ స్తబ్దత వల్ల ఏమవుతుందంటే విద్యా వ్యవస్థ నిర్వీర్యం కావడానికి అవకాశం ఉంది. దాన్ని తొలగించడం కోసం మాత్రమే, విద్యా వ్యవస్థ బలోపేతం కోసమే బదిలీలు అడుగుతూ ఉన్నాం, కానీ వ్యక్తిగత ప్రయోజనాలు ఏమి లేవు. ఆ మోడల్ స్కూల్లో కూడా బదిలీలు, ప్రమోషన్స్ చేపట్టాలని మరి ఎక్కడ దిక్కుతోచని పరిస్థితులలో రేపు ఎల్లుండి ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది గ్రామ పంచాయతీ. అవి కనుక వచ్చినాయి అనుకోండి, మళ్ళీ మనం ఒక సంవత్సరం వెనక పోనే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఉపాధ్యాయుడు వేలాది కిలోమీటర్లు ప్రయత్నం చేసి, వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి ఒక్కరూ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది తొలగించాలంటే కొంతమంది దగ్గర రావచ్చు, కొంతమంది దూరం పోవచ్చు, కానీ వ్యవస్థలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు కోసమే మా ప్రయత్నం. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కోర్టులో ఉన్న కేసును ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ శ్రద్ధ ద్వారా మమ్మల్ని అందరినీ గట్టెక్కిస్తారని ఆశిస్తూ ఉన్నాం. దాంతోపాటు గత నెల 9 జిల్లాలకు 2 నెలలకు ఒకసారి సాలరీస్ ఇచ్చారు. ఆ బడ్జెట్ విషయంలో కూడా గవర్నమెంటు
మాకు కొంచెం సహకరించి 010 పద్ధతి కింద సాలరీస్ ఇప్పించేస్తే ఈ తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే 1వ తారీఖు నాటి సాలరీస్ తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా మేము కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మీకు సాలరీస్ ఎన్ని మంత్స్కి ఒకసారి పడుతున్నాయి? అయితే ప్రతి నెల వస్తూ ఉన్నాయి మేడం. గత నెల మాత్రం 9 జిల్లాలకు 2 నెలలకు ఒకసారి వచ్చాయి. వస్తున్నాయి కానీ అందరికి 1వ తారీఖు నాడు తీసుకుంటున్నారు. 1వ తారీఖు నాడు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సాలరీస్ ఇస్తూ అంటున్నారు కానీ మాకు మాత్రం 15వ తారీఖు 20వ తారీఖు ఈ మధ్యలో వస్తూ ఉన్నాయి. 1వ తారీఖు వచ్చేస్తే గవర్నమెంట్ దృష్టిలో మేము కూడా ఉన్నామని ఒక ఆశ ఉంటుంది. అందుకోసమే ఈ ప్రయత్నం ప్రభుత్వం దృష్టి పెట్టాలని మా మీద దృష్టి సారించేసి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఇది వరకు ఇప్పుడు 9 నెలలు ఏర్పాటైంది గవర్నమెంట్ వచ్చి కూడా. సో ఈ 9 నెలల కాలంలో ఎవరెవరిని కలిసి మీ విన్నపాలు చెప్పింది? ఈ 7 నెలల ప్రాంతంలో మోడల్ స్కూల్ వ్యవస్థ బలోపేతం కోసం కానివ్వండి, మోడల్ స్కూల్ వ్యవస్థలో జరిగిన కావాల్సిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం అడిషనల్ డైరెక్టర్ నుంచి మొదలు కొడితే అడిషనల్ డైరెక్టరు, మాకు డైరెక్టరు, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, దాదాపు ఎంతమంది అయితే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులందరినీ కలిసామండి. ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారు 3 సార్లు కలిసి మా మోడల్ స్కూల్ వ్యవస్థ గురించి, మోడల్ స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పాము. శ్రద్ధగా విన్నారు, సానుకూలంగా స్పందించారు. కానీ అది అక్కడి వరకే ఆగింది. ఇంకా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తలేదు. ఇకనైనా మా ఈ బాధను 2800 మంది రెగ్యులర్ టీచర్స్ యొక్క ఇబ్బందిని గ్రహించి మోడల్ స్కూల్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని మీ తరపున కోరుకుంటున్నాం మేడం. ఒక పక్క విన్నపాలు, ఒక పక్క వెళ్ళి కూర్చొని చెప్పడం. సో ఎంత క్లారిటీ ఇష్యూ ఉన్నా ఇప్పటివరకు ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. రేపు మాపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఇది పెండింగ్ పడుతుంది మీరు అన్నట్టే. మరి ఎట్లా మీ దీక్షని కావచ్చు, మీ ఉద్యమాన్ని కావచ్చు ఉధృతం చేయబోతున్నారు? ఇది మేడం, ఇప్పుడు ఇంతకుముందు మెమోరాండాలు ఇచ్చాము, ఈరోజు రిలే దీక్ష పెట్టాము. ఈ దీక్షకు గౌరవ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు కూడా వచ్చారు. నర్సిరెడ్డి గారి ద్వారా మెసేజ్ ఇస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ద్వారా ఇచ్చేస్తాం. ఇలాగనే ఈ నెల చివరి వరకు చూసి లేదంటే ఇంకో ప్రోగ్రాం కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదేదో కాదు, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా ఎంఎస్టీఎఫ్గా కంపల్సరీ ముందుకు వస్తుంది. మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి 2800 మంది టీచర్ల యొక్క మొహంలో ఆనందం చూడడం కోసం ఏ ప్రయత్నమైనా చేస్తామండి. సో ఇప్పటివరకే సర్కార్కి వీళ్ళ పడిన పాటలు అండ్ వీళ్ళ బోధన గురించి ఎవ్రీథింగ్ క్లియర్ ఉంది. మరి ఆలస్యం చేస్తుందా లేదంటే వీళ్ళ పక్షాన నిలబడి వీళ్ళకి న్యాయం చేస్తుందా అనేది మనం కూడా ఎదురు చూడాలి. ఎందుకంటే ఇక్కడుండే ఉపాధ్యాయులు ఎవరైతే పనిచేస్తున్నారో మోడల్ స్కూల్లో వాళ్ళు పదోన్నతులు కోరుకోవట్లేదు, ప్రమోషన్స్ కోరుకోవట్లేదు. లేదు అంటే వాళ్ళకి జీతాలు పెంచమని అడగట్లేదు. ఉండే జీతాలకే వాళ్ళు చేస్తున్న స్కూళ్ళు దాదాపు 11 సంవత్సరాలు అయ్యింది కాబట్టి స్కూళ్ళ నుంచి ఒక స్కూల్కి బదిలీలు మాత్రమే చేయమని కోరుకుంటున్నారు. మరి వీళ్ళని బదిలీలు చేయడం వల్ల సర్కార్కి అడిషనల్గా వీళ్ళకి పెంచే జీతాలు పెరిగాయి, లేదంటే వీళ్ళకి ఎక్స్పెండిచర్ ఏదైతే ఇస్తుందో దానిపైన పెరిగాయి. ఎటువంటి కూడా నష్టం లేదు. కానీ ఎందుకు నాంచి పెడుతుంది అనే ప్రశ్న ఇప్పటికీ కూడా సమాధానం లేకుండా పోయింది.